నమస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌడ్స్కి చాలా రకాలైనటువంటి హామీలు ఇచ్చింది. జనగామ జిల్లాకి సర్దార్ సర్వాయి పాపన్న పేరు కావచ్చు, మరో పక్కన ట్యాంక్ బండ్ పైన విగ్రహం కావచ్చు, మరో పక్కన వైన్స్ బార్లలో రిజర్వేషన్లు కావచ్చు, వీటన్నిటిపైన కూడా గౌడ్స్కి హామీ ఇవ్వడం జరిగింది. దాదాపుగా సంవత్సరన్నర కాలం అయిపోయినప్పుడు కూడా ఎక్కడేసినటువంటి గుంగడు ఆ విధంగా ఉన్నది. గౌడ్స్ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని అంశాలని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పునఃపరిశీలించి వాళ్ళకు న్యాయం చేయాలంటూ ఈరోజు ప్రెస్ క్లబ్లో గౌడ సంఘాల నేతలంతా కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి సర్కార్కి ఒక రకంగా వార్నింగ్ అనుకోవచ్చు. సో వీళ్ళందరూ కూడా గౌడ సంఘం పెద్దలంతా కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మాట్లాడదాం, గౌడ సంఘం సంబంధించినటువంటి నేతలతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటిది ఈరోజు ప్రధానంగా ఇలా ప్రెస్ మీట్ పెట్టి మీరు సర్కార్కి ఒక డెడ్ లైన్ అనుకోవచ్చా, లేకపోతే వార్నింగ్ అనుకోవచ్చా? మీ డిమాండ్ ఏంటి అసలు? మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారు మరియు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే గౌడ సొసైటీలకు రాష్ట్రంలో 8,000 టీసీఎస్ టీఎఫ్టీలు ఉన్నాయి. వాటికి మొదలు ఇస్తున్న ప్రభుత్వము 15% వైన్స్లలో, ఇప్పుడేమో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 25% గౌడ సొసైటీలకు ఇస్తామని మాకు వాగ్దానం చేసిర్రు, మేనిఫెస్టోలో పెట్టినరు. మరియు చెట్టు మీదకి వెళ్ళి వాడు చనిపోతే 10 లక్షలు ఇస్తామన్నారు. ట్యాంక్ బండ్ పైన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పెడతాన్నారు. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పెడతాన్నారు. పేద గీత కార్మికులకు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరము 1,00,000 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఆ వ్యాపారం అంతా మా గౌడులదే కాబట్టి మా గీత కార్మికులకు 50 సంవత్సరాలు నిండిన వారికి 5,000 పెన్షన్ ఇస్తా అని మేనిఫెస్టోలో పెట్టిర్రు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారిని మేము గాంధీ భవన్లో కలిసినాము, భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీని కలిసినాము. ఈ విధంగా హామీలు ఇచ్చారు కాబట్టి మా గౌడ జాతి మొత్తం తెలంగాణలో 25 లక్షల మంది ఉన్నారు కాబట్టి మేము మద్దతు తెలిపి మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ఎంతో తోడ్పాటు చేసినాము. కానీ ఇప్పుడు 20 నెలలు జరుగుతుంది, మా హామీలు ఇంకా నెరవేరలేదు కాబట్టి ఇప్పుడు వైన్స్ల నోటిఫికేషన్ వస్తుంది. దానికంటే మొదలే మా వాటా 25% వైన్ షాపులు నోటిఫై చేసిన తర్వాతనే నోటిఫికేషన్ ఇవ్వాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఉపాధి లేక మా గీత కార్మికులు కళ్ళు దుకాణాలేమో ఇట్లా బంద్ అయిపోయినాయి. ఈ విధంగా మేమందరం కూడా ఒక వివక్షకు గురి అవుతున్నాము. ఏ వృత్తికి లేని నిర్బంధము మా గీత వృత్తికి వచ్చింది. ఈ ఎక్సైజ్ వైన్ షాపులన్నీ కూడా మా గౌడులకు సంబంధించిన వృత్తి. ఇది నిజాం కాలం ముందే ఈ వృత్తి అంతా కూడా మా గౌడుల చేతిలో ఉండే. ఎందుకంటే దీని కింద బడుగు బలహీన వర్గాలలో ఒక 10 కులాలు జీవిస్తారు కాబట్టి చేపలు అమ్మేటోళ్ళైనా, కమ్మరోళ్ళైనా, కుమ్మరోళ్ళైనా ఎంతోమంది దీని మీద ఆధారపడి బతుకుతారు. కాబట్టి మేము బీసీలమే 2 కోట్ల మంది ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో. ఈ వృత్తి మీద ఆధారపడి 10 కులాలు బతుకుతాయి కాబట్టి మాకు రిజర్వేషన్ ప్రకటించి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మా గౌడులందరికీ కూడా న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోరుతున్నాము. ఆయన చేస్తాడనే నమ్మకం ఉంది. కానీ కొంతమంది అఫీషియల్ మాకంతా చెడు చెప్పి ఆయనకు చెడుతో వట్టిస్తున్నారు. కాబట్టి ఈ వృత్తులను కాపాడాలని మేము ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము, విజ్ఞప్తి చేస్తున్నాము. రేపు జరగబోయే స్థానిక సంస్థలో ఈ రిజర్వేషన్ మొదలే ప్రకటిస్తే మేము సంపూర్ణంగా కూడా అన్ని సంఘాల నాయకులము మేము రేవంత్ రెడ్డికి మేము మద్దతుగా నిలబడతాము. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అక్కడ రిజర్వేషన్ ఇచ్చి గీత కార్మికులకు రెంటల్లో 50% మనకు సబ్సిడీ కింద ఇచ్చిండు. కాబట్టి టెండర్ వేసే దాంట్లో కూడా వేరే వాళ్లకు 1,00,000 ఉంటే సగానికే ఇచ్చి ఎన్నో విధాల చంద్రబాబు నాయుడు అక్కడ ఆదుకున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు సహచరుడే కాబట్టి ఆయన ఇక్కడున్న గీత కార్మికులు 25 లక్షల మంది ఉన్నారు. కాబట్టి వెంటనే ఆఫీసర్లకు ఆర్డర్ చేసి వైన్ షాపుల మొదలు తేల్చాలి. ఏవేవి మా గౌడ్స్కి ఇస్తారో అవి నోటిఫై చేయాలి. చేసిన తర్వాతనే నోటిఫికేషన్ ఇవ్వాలని మా ప్రధాన డిమాండ్. బాలరాజు గారు, ఒక విషయం అంటే ఇటీవల కళ్ళు కంపౌండ్ సంబంధించినటువంటి అంశం ప్రధానంగా తెర మీదకి వస్తూ ఉంది. ఈరోజు 11కు చేరింది ఆ మృతుల సంఖ్య. సో కల్తీ కళ్ళు సంబంధించినటువంటి విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? మీరు గౌడ సంఘ పెద్దలుగా ఉన్నారు కాబట్టి సో ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకుంటే ప్రభుత్వం బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయం వ్యక్తం?
ఇగో అక్కడ చేసిన వాళ్ళందరూ సొసైటీలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్నోళ్ళే. 30 సంవత్సరాల నుంచి కూన సత్యం అనేట ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు. అది మా కళ్ళుకు సంబంధం లేని ఇష్యూ. మేమేమన్నాము, ప్రధానంగా డిమాండ్ సిట్టింగ్ జడ్జితోని విచారణ జరిపించమని చెప్పినాం. జరిపించి ఎవరు కల్తీ చేస్తే వాళ్ళని శిక్షించండి, మేము ఎక్కడ కాదననే అనం. ఎందుకంటే ఈ నిజాం కాలం కంటే మొదల నుంచి కళ్ళు వృత్తి ఉన్నది. ఎవరన్నా కస్టమర్ను చంపుకుంటారా చెప్పండి మీరే. అక్కడ ఉన్నోళ్ళందరూ దొడ్ల వెంకటేష్ గౌడ్ అని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఆయన. మీరు విచారణ జరిపియండి, ప్రభుత్వం మీ చేతులు ఉంది. కానీ ఇప్పుడు మొన్న అక్కడ ఫ్యాక్టరీలో 50 మంది చనిపోయారు. ఉన్న ఫ్యాక్టరీలన్నీ ఎత్తేస్తున్నారా చెప్పండి. ఏదన్నా ఉంటే మీరు నివారించాలి, ప్రభుత్వం మీ చేతులు ఉంది, మీరు కట్టడి చేయాలి, ఆ విధంగా చేయాలి. కానీ 25 లక్షల మంది వృత్తి మీద ఆధారపడ్డారు. ఈ వృత్తికి అనుబంధంగా ఇంకా 10 కులాల వాళ్ళు బతుకుతున్నారు. ఇవి ఒకటేసారి రద్దు చేస్తామంటే ఎట్లా చెప్పండి మీరు. ఒకవేళ కనుక ఈ కళ్ళు కంపౌండ్ కనుక రద్దు చేసేటువంటి నిర్ణయం కనుక పూర్తి స్థాయిలో ప్రభుత్వం తీసుకున్నట్టయితే ఉంటే ఎట్లా ఉంటుంది మీకు? రేవంత్ రెడ్డి గారు మా సోదరుడు, ఆయన చేయడనే నమ్మకం మాకు సంపూర్ణంగా ఉంది. ఆయన చేయనేయడు రద్దు. ఎందుకంటే గీత వృత్తి గురించి ఆయనకు అంత అవగాహన ఉంది. ఏ విధంగా బాధపడుతుండ్రో, ఏ విధంగా షాపులో అద్దెలు కట్టలేక ఎంత. ఇప్పుడు మొదలంటే 767 జీవో తెచ్చి రాజశేఖర రెడ్డి గారు మధ్యలో 10 సంవత్సరాలు రద్దు చేసిండ్రు. రద్దు చేసి మేము జీవనోపాధి లేకుండా అయింది. ఇప్పుడు ఆయన చేయడు, మాకు నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి గారి మీద. ఎస్ దుర్గయ్య గౌడ్ బీసీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు. ముందుగా మన తెలుగు అంటే ప్రశ్నించే గొంతుగా తొలి వెలుగుకు శుభాకాంక్షలు. ముఖ్యంగా గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం లోపల ఎక్సైజ్ శాఖ మంత్రిగా వి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నప్పుడు చాలా స్పష్టంగా గౌడ్లకు ఈ రాష్ట్రంలో 15% వైన్స్లలో రిజర్వేషన్ కల్పించడంతో పాటు అదేవిధంగా కళ్ళు దుకాణాలపైన ఎలాంటి చర్యలు కూడా ఎక్కడ కూడా దాడులు జరిగినటువంటి సంఘటనలు లేవు. ఎక్కడ కూడా కనీసం కరోనా సందర్భంలో కూడా గౌడ వృత్తిని కాపాడడంతో పాటు కళ్ళు దుకాణాల మీద దాడులు జరిగినటువంటి సంఘటనలు లేవు. అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న కోటను కూడా అప్పుడు కొంచెం మైనింగ్ అది అని చెప్పేసి దానికి అభ్యసించిన సందర్భంలో దాన్ని కూడా కాపాడినటువంటి సంఘటన గత ప్రభుత్వంలో. అదేవిధంగా ఈ గౌడ్ల ఆత్మగౌరవం కోసం కూడా గత ప్రభుత్వమే స్థలాన్ని కేటాయించింది. అది ఇప్పటివరకు వీళ్ళు కనీసం పునాది కూడా వేయలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా గౌడ్లకు ఇచ్చేటటువంటి ఎక్స్గ్రేషియా విషయంలో కానీ అదేవిధంగా ప్రతి అంశంలో కూడా ఖచ్చితంగా గత ప్రభుత్వం అనేది సరైన సమయంలో ఈ ఎక్స్గ్రేషియా ఇచ్చే విషయంలో కానీ అదేవిధంగా కళ్ళు గీతా వృత్తిని కాపాడే విషయంలో కానీ ఇంకొక విధంగా ఏంటంటే ట్యాంకు బండి మీద నీరా ప్రాజెక్టు కూడా తీసుకొచ్చేసి కొంత ముందుకెళ్ళాలి గీతావృత్తులు అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ మంత్రులు చాలా ప్రభుత్వంతో కొట్లాడి ఈ గీతావృత్తిని కాపాడే ప్రయత్నం ముమ్మరంగా చేసినట్టు పరిస్థితి. కానీ దానికంటే మెరుగైనటువంటి పరిస్థితిని మేము ఈ రాష్ట్రంలో గౌడ కులానికి చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కామారెడ్డి డిక్లరేషన్లో స్పష్టంగా చెప్పారు. మేము వాళ్ళకు 15% ఇచ్చారు కదా బారాన్ వైన్స్లలో, మేము 25% రిజర్వేషన్లు కేటాయిస్తామని చెప్పారు గౌడ్లకి. అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెడతాన్నారు. జనగామ జిల్లాకు గత ప్రభుత్వమే చెప్పింది పాపన్న విగ్రహం అదే జిల్లా పెడతాను. ఈ ప్రభుత్వం కూడా మేము వచ్చిన వెంటనే జనగామ జిల్లాకు పాపన్న పెడతామని చెప్పారు. అదేవిధంగా మొన్న దాదాపు సంవత్సరం కింద రంగారెడ్డి జిల్లాలో ఈ ముఖ్యమంత్రి మోకు ముస్తాదుల పంపిలో కిటు ముస్తాదులో అప్పటికే 9 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉన్నటువంటి ఎక్స్గ్రేషియాను ఇస్తామని చెప్పారు. కానీ సంవత్సరం అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు వీల్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఒక్క హామీ కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదు. నెరవేర్చకపోగా ఎక్కడనో హైదరాబాద్లో ఒక మూలన ఎక్కడనో కల్తీ జరిగిందని చెప్పి కల్తీ పేరుతోటి ఈరోజు కళ్ళు దుకాణాలను బంద్ చేయడం అనేది గీతా వృత్తిని దెబ్బతీసేటువంటి కుట్ర జరుగుతాం. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇప్పుడు అమ్మేటువంటి కళ్ళంతా కూడా స్వచ్ఛమైనటువంటి కళ్ళే అని చెప్పేసి మీరు ధృవీకరిస్తూ ఉన్నారా? వాస్తవంగా హైదరాబాదుకు దాదాపు ఈ హైదరాబాదులో దాదాపు 1,40,00,000 మంది జనాభా ఉంటారు. కానీ ఈ హైదరాబాద్కు ఇచ్చినటువంటి కళ్ళే కాదు, ఈ పాలైనా కళ్ళైనా కూరగాయలైనా వైన్స్లైనా ఏదైనా బయట నుంచి రావాల్సిందే.
వేరే రాష్ట్రాల నుంచి రావాల్సిందే హైదరాబాద్ పక్క నుంచి. కానీ హైదరాబాద్కు అంటే వందల వేల కిలోమీటర్ల నుంచి వస్తున్నాయి ఇవన్నీ, పండ్లు కానీ కూరగాయలు కానీ పాలు కానీ. వాస్తవంగా చెప్పాలంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చిన్న పిల్లలు తాగేటటువంటి పాలు దాదాపు ఈ రాష్ట్రానికి దాదాపు ఒక తెలంగాణలోనే 4 కోట్ల మంది జనాభా ఉంది. కానీ పాల వృత్తి ఎంత ఉందో తెలుసా? అసలు కేవలం 20 లక్షలు మాత్రమే ఉంది. కానీ ఈ పంటల కోసం ఉపయోగించే యూరియా ద్వారా ఈరోజు కోట్లల్లో ఈరోజు పాలు ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? కేవలం ఏంటంటే ఒక సాకు ఈరోజు చూపిస్తున్నటువంటి సాకు ఏదంటే హైదరాబాద్కు కేవలం 45 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ కడతాల మండలం ఉంది, ఆమనగల్ మండలం ఉంది, మాడుల మండలం ఉంది. వేలాది చెట్లు ఉన్నాయి. దాదాపు గంటలో హైదరాబాద్కు కళ్ళు వస్తుంది. కానీ అలాంటిది సుప్రీం ఎక్కడో ఒక చోట కల్తీ జరిగిందని కల్తీ పేరుతోటి కళ్ళు దుకాణాలను దెబ్బతీయడం అనేది కరెక్ట్ కాదు. మేము ఏంటంటే కల్తీకి వ్యతిరేకం. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, కల్తీని ఎవరు చేసినా దాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము అణచివేయండి, వాళ్ళని పట్టుకోండి, కేసులు పెడతారా, జైల్లో పంపిస్తారా. మేము చెప్పాము ఆల్రెడీ హైకోర్టు ఒక సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించామని చెప్పినాం. చనిపోయినటువంటి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకు మెరుగైనటువంటి వైద్యం అందించాలి, ఆ కుటుంబాలకు ఎక్స్రే చేయమని చెప్పినాం. వాళ్ళు ఎవరైతే కల్తీ చేసినో వాళ్ళను శిక్షా ప్రకారం శిక్షించాలి. కానీ కల్తీ పేరుతోటి ఈరోజు కల్తీ అనేది ఈరోజు పాలలో ఉంది, అదేవిధంగా నిత్యావసర సరుకులలో ఉంది, ప్రతి ఒక్క వస్తువులో ఈరోజు ఉంది. కానీ ఆ కల్తీ పేరు మీద ఎక్కడ కూడా ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే చాలా ప్రభుత్వ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఎంతోమంది అది రోగులు చనిపోతారు. అంత మాత్రాన్ని ఎన్ని హాస్పిటల్ బంద్ చేసినారు? మొన్ననే మనం దాదాపు 250 మంది ఫ్లైట్ కూలి చనిపోయారు. కానీ ఎన్ని విమానాలు రద్దు చేసిరు, ఎన్నో రసాయనాలు తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలు ఈరోజు విషతుల్యమైనటువంటి పరిస్థితి. పాను గుట్కా ద్వారా ఎంతోమంది క్యాన్సర్ వస్తుంది. ఇదే విధంగా కూల్ డ్రింక్స్ థమ్స్అప్ కోకాకోలలో క్రిమి సంహారక మందు ఉందని చెప్పి ఎంతోమంది సైంటిస్టులు చెప్పారు. దేని మీదనైనా నిషేధం పెట్టిరా? దేనైనా ఎత్తేసిరా? ఇప్పటి వరకు దేనైనా ఏ ఫ్యాక్టరీ అయినా బంద్ చేసిరా? కేవలం గౌడ వృత్తి మీద. ఎందుకంటే ఈ గౌడ వృత్తిని ఏ విధంగా అయినా నాశనం చేయాలి. కారణం ఏంటంటే లిక్కర్ కంపెనీలతోటి ఇది దాదాపు. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి జిల్లా నియోజకవర్గంలో ఈ శాసనసభ్యులకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఆ దుకాణం నుంచి వెళ్తూ ఉన్నాయి. కళ్ళు దుకాణాల నుంచి వెళ్తూ ఉన్నాయి శాసనసభ్యులకు చాలామందికి. అయినప్పటికీ కూడా అది భరించుకుంటూ ఒక పక్క కళ్ళు దుకాణాలు నడిపిస్తున్నప్పటికీ అది సరిపోవట్లేదు. ఈ ప్రజాప్రతినిధులకు మంత్రులకు కానీ సరిపోవట్లేదు. అదే లిక్కర్ మాఫియాతో జత గడిస్తేందంటే లక్షలాది రూపాయలు వస్తాయి, కోట్ల రూపాయలు వస్తాయి. కాబట్టి వృత్తిని ధ్వంసం చేసేసి లిక్కర్ మాఫియాను దించితే వీళ్ళకు ఉపయోగపడుతుంది. ఆ దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెళ్తూ ఉంది. సో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరాల దాటిపోయింది. ఇప్పటి వరకు గౌడ్స్కి ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా ఇప్పటి వరకు నెరవేర్చింది, ఎన్ని హామీలను నెరవేర్చింది, అసలు గౌడ్స్ ఏమైనా డిమాండ్ చేస్తూ ఉన్నారు అన్నటువంటి అంశాలను మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఐలి వెంకన్నవరు మాట్లాడదాం. ఏంటి అసలు ఇప్పుడు మీరు ఈరోజు ప్రధానంగా ప్రెస్ మీట్ పెట్టి కొన్ని డిమాండ్లను ప్రభుత్వం మీద పెట్టడం జరిగింది. ప్రభుత్వం ఏమో మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అన్ని హామీలను ఒకటొకటి మేము నెరవేర్చుకుంటూ వస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తాను. ఎందుకు 18 నెలల కాలంలోని సర్కారు పైన మీరు కన్నెర చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? వాస్తవానికి ఏంటంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఒక 4 అంశాలను చేర్చడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో ప్రధానంగా 10 లక్షలు ఎక్స్రేషో ఇస్తామని, అదే పాపన్న పేరుతోటి జనగామ జిల్లా ప్రస్తుతం ఉన్నటువంటి జనగామ జిల్లాకి సర్దార్ సర్వే పాపన్న గౌడ్ పేరు పెడతామని, అదేవిధంగా ట్యాంకు బండ్ పైన పాపన్న విగ్రహాన్ని నెలకొల్పుతామని, అదేవిధంగా 25% వైన్స్లో గౌడ్స్కు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఈ 4 హామీలు ఇవ్వడం జరిగింది. దానికి తర్వాత కూడా ఏంటంటే పెన్షన్లు మిగతా ఇవన్నీ ఉన్నాయి, 10 లక్షలు ఎక్స్రేషో. కానీ ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా ఇంతవరకు అసలు ఒక్కడు కూడా 20 నెలలు అవుతూ ఉంది. రకరకాల ప్రాజెక్టులు ముందుకు పోతున్నాయి. కానీ మాకు ఇచ్చినటువంటి హామీ ఎందుకు ముందుకు పోవట్లేదు అనేటువంటిది ఇప్పటికీ ప్రశ్న. ఎందుకంటే పాపన్న పేరుతో జిల్లా ఏర్పాటు చేయలేదు ఇంతవరకు. ఎందుకు చేయలేదు? ఒక గెజెట్ రిలీజ్ చేస్తే ఒక కలం పొడితో అయ్యేటువంటిది సర్దార్ సర్వే పాపన్న పేరుతో జనగామ జిల్లా. అదేవిధంగా 10 లక్షలు ఎక్స్రేషో జూలై 14వ తారీఖు రోజు ఇదే రంగారెడ్డి జిల్లా లస్కర్గూడెం రామోజీ ఫిలిం సిటీ పక్కన ఉన్నటువంటి లస్కర్గూడెంలో సీఎం రేవంత్ రెడ్డి గారు 7.5 కోట్లు అప్పటికే పెండింగ్లో ఉంటే డబ్బులు, చెట్ల మిక్కిలు పడి మరణించిన శాశ్వత వికలాంగులు అంగవైకల్యం పొందినటువంటి గీత కార్మికుల డబ్బుల్ని ఈ రోజే రిలీజ్ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పటికీ పోయిన సంవత్సరం జూలై పోయి ఇప్పుడు మొన్న జూలై 14 పోయింది, ఇలా జూలై 24వ తారీఖు రోజు. అంటే దాదాపు 12 నెలల దగ్గర 13 నెలలు అవుతున్నా ₹1 కేటాయించలేదు. ఇంకా మరణాలు పెరిగినాయి, గాయాలు పాలైనటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది. 13 కోట్లు పెండింగ్లు ఉన్నాయి. అవి ఎందుకు రిలీజ్ చేయలేదు? ట్యాంకు బండ్ పైన విగ్రహం అంతకుముందే బీఆర్ఎస్ ప్రభుత్వమే 3 కోట్లు కేటాయించి 25 స్థలాన్ని జిహెచ్ఎంసీ పరిధిలో
గ్రేటర్ కమ్యూనిటీ వాళ్ళకి సంబంధించిన జిహెచ్ఎంసీ అధికారులు కూడా కేటాయించినటువంటి ఈ కొండ లక్ష్మణ్ బాపూజీ ఈ కాక మధ్యలో ఒక స్థలాన్ని కూడా చూసి దాన్ని అలాట్ చేసి ఒక జీవోని రిలీజ్ చేసి 3 కోట్లు కేటాయిస్తే కూడా దానికి కూడా ఇంతవరకు ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. 10 లక్షలు ఎక్స్ రేషియో కేటాయిస్తారు, కనీసం ఇప్పుడు 5 లక్షలే ఇస్తా ఉన్నారు, 10 లక్షలు కూడా ప్రకటించలేదు. పాపన్న జిల్లా పెండింగ్లో ఉంది. గౌడ ఆత్మగౌరవ భవనానికి 5 కోట్లు కేటాయించి గత ప్రభుత్వం, ఇప్పటికి కూడా దాని మీద ఒక ఇసుకంత రాయి బల్లేదు. మొత్తం ఎక్కడికక్కడ పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 25% వైన్సులకి కేటాయించాలంటున్నాం. ఎందుకంటే పక్కనే ఆంధ్రప్రదేశ్ లోపల 10% వైన్సులు 340 వైన్సుల్ని అక్కడ చంద్రబాబు ప్రభుత్వం గౌడ్స్కు కేటాయించడం జరిగింది. అదే కాదు, టెండర్ ప్రక్రియలో కూడా 2 లక్షలు ఉంటే గౌడ్స్కు ₹1,00,000 టెండర్లు వేసేటువంటి డీడీకి సంబంధించిన 50 లక్షలు వైన్స్కు సంవత్సరానికి రెంటలు ఉంటే 25 లక్షలే కట్టమని చెప్పేసి అక్కడ అంటే 50% సబ్సిడీ తోటి ఆడ గౌడ్స్కు వైన్సులు కేటాయించడం. అందుకే మేము కూడా ఇక్కడ డిమాండ్ ఏంటంటే ప్రభుత్వాన్ని 25% మీరు ఇస్తామన్నారు కదా, ఎన్ని వైన్సులు వస్తాయో అన్ని వైన్సులకి మాకు కూడా సబ్సిడీ తోటి ₹1,00,000 సంవత్సరానికి 50% సబ్సిడీ తోటి వైన్సులు బార్లలో గౌడ్స్ కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. సో మొత్తానికైతే మాత్రం గౌడ్స్ కొన్ని డిమాండ్లను అయితే ప్రభుత్వం కూడా పెట్టడం జరిగింది. వీటిని అతి త్వరలో నిర్ణయం కనుక తీసుకున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం పైన సైతం కూడా కొట్లాడేందుకు మేము ఎక్కడ కూడా వెనకాడం. పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏ విధంగానైతే సబ్సిడీలు ఇస్తూ ఉందో, ఏ విధంగానైతే టెండర్లలో సబ్సిడీ కల్పిస్తూ ఉందో, అదేవిధంగా తెలంగాణలో సైతం కూడా కల్పించాలన్నటువంటి భావాన్ని గౌడ సంఘాలకు సంబంధించినటువంటి నేతలైతే వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ పాషతో అనిల్, మన తొలి వెలుగు.